श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथ शरद बाबूजी की जय। రమణ పెరియ పురాణము సంపూర్ణమ్మాళ్. సాధారణంగా తారతమ్యాలు ఎంచని, ఎవరిని ఎవరితోనూ పోల్చని భగవాన్ సంపూర్ణమ్మాళ్ గురించి ఆమె మన వంటవారి అందరిలో శ్రేష్టమైన వారు అన్నారు. సంపూర్ణము అంటే సాధారణంగా తీపితో నింపబడినది అని అర్థము. ఆధ్యాత్మికంగా పూర్ణమైన ఆనందము అని అర్థము. భగవాన్ జన్మించిన తిరుచులి గ్రామం యొక్క ప్రక్క గ్రామంలోనే సంపూర్ణమ్మాళ్ జన్మించారు. బాలరమణుల మృత్యు అనుభవం గురించి, ఆయన తిరువణమలై వెళ్ళటం గురించి, ఆయన భగవాన్ శ్రీ రమణ మహర్షిగా లోకానికి వెల్లడి కావడం గురించి ఆమె విని ఉన్నారు. వారి కుటుంబము వీనిలోని ప్రతి విషయాన్ని ఎంతో ఉత్సాహంతో ఆలకించి ఆయనను దర్శించుకోవాలనుకున్నారు. వారు సంపూర్ణమ్మాళను కూడా తమతో రమ్మని ఆహ్వానించారు. కాని ఆమె తన సమయాన్ని తన భర్తకు, బంధువులకు వినియోగించాలనే ఉద్దేశంతో వారితో వెళ్ళటానికి నిరాకరించారు. కొంతకాలానికి ఆమె భర్తను కోల్పోయారు. దానివలన అంతులేని దుఃఖంలోనూ బాధలోనూ మునిగిపోయారు. ఆమె కుటుంబం వారు భగవాన్ ఒక్కరే ఆమెను ఆ అంతులేని దుఃఖం నుండి రక్షించగలరని దృఢంగా నమ్మి ఆమెను భగవాన్ వద్దకు రమ్మని ఆహ్వానించారు. ఆమె దుఃఖంలోనే పడి పొర్లటానికి ఇష్టపడి వారి ఆహ్వానాన్ని తిరస్కరించారు. కాని భగవాన్ అనుగ్రహం చూడండి. ఒకరోజు ఆమె మధురైలోని మీనాక్షి ఆలయంలో ప్రార్థన చేస్తూ ఉండగా ఒక బ్రాహ్మణ బాలుడు ఆమె ప్రార్థనకు అంతరాయంగా నిలిచి, మీరు నాకు ఒకసారి భోజనం వండి పెట్టరా అని గట్టిగా కోరారు. ఎంత వింతైన కోరిక! యాచించేటప్పుడు యాచకులు భోజనాన్నే యాచిస్తారు. కాని ఈ వింతైన యువకుడు నాకు ఒకసారి భోజనం వండి పెట్టరా అని అడిగారు. సంపూర్ణమ్మాళ్ ప్రార్థన అప్పటికే దాదాపు పూర్తవడంతో ఆమె తనలో, నాకు ఒక బ్రాహ్మణుడికి వండి పెట్టే మంచి అవకాశం దొరికింది, నాకెంతో సంతోషంగా ఉంది అనుకున్నారు. కాని ఆ యువకుడు అకస్మాత్తుగా అంతర్ధానమైపోయారు. ఆమె అతని కోసం అంతటా వెదికారు. అప్పుడు ఆమెకు తట్టింది, ఆ వచ్చినది తనను వెతుక్కుంటూ వచ్చిన ఆ భగవానే కాని వేరెవరూ కాదు అని. కాబట్టి 1932లో ఆమె తన సోదరితోనూ బావగారైన నారాయణ అయ్యర్తోనూ కలిసి తిరువణమలై వెళ్లారు. ఆమె ఇంకా దుఃఖంలోనే ఉన్నారు. కాని భగవాన్ యొక్క ఒక్క చూపుతో ఆమె మారిపోయారు. ఆ చూపు ఉపశమనం కలిగించేదిగా ఉన్నది. ఆమె భగవాన్ వైపు తదేకంగా చూస్తూ ఉండగా భగవాన్ ఆమెపై దృష్టి నిలిపారు. దాని ఫలితం అద్భుతంగా ఉన్నది. ఆ ముగ్గురు 20 రోజుల పాటు ఆశ్రమంలో ఉండిపోయారు. సంపూర్ణమ్మాళ్ భౌతికంగా చాలా చురుకుగా ఉండేవారు. అందువలన ఆమెకు ధ్యానం చేయటమనంటే ఏమిటో తెలియదు. కాని భగవాన్ సన్నిధిలో కూర్చున్నప్పుడు ఈమె అప్రయత్నంగా ధ్యాన స్థితిలోకి వెళ్ళిపోయేవారు. ఆమె ఆయన సన్నిధిలో ఉన్నప్పుడు ఆమెలో ఏ ఆలోచనలు ఉండేవి కావు. ఆమె ఆయనకు దూరంగా టౌన్లో ఉన్నప్పుడు ఆలోచనలతో ఆమె తల దిమ్మెత్తిపోయేది. మర్నాడు భగవాన్ సన్నిధిలో కూర్చుని ఆయన దృష్టి తనపై నిలపబడినప్పుడు ఆమె మరల ఆలోచనారహిత స్థితిని అనుభవించారు. భగవాన్ ఇది మానసికమైన చర్య కాదు, ఆధ్యాత్మిక పరమైనది అని ఆమె అర్థం చేసుకోవాలనే ఉద్దేశంతో ఆమెకు నేనెవరును అనే పుస్తకాన్ని ఇచ్చారు.
20 రోజుల తరువాత ఆమె తన గ్రామానికి వెళ్ళినప్పుడు తన మనసు అలజడి చెంది ఉండటాన్ని ఆమె గమనించారు. ఆశ్రమంలో ఉండగా తాను అనుభవించిన ప్రశాంతత భగవాన్ సాన్నిధ్యం వల్లనే అని ఆమె గ్రహించారు. ఆశ్రమానికి తిరిగి వెళ్ళటానికి నిర్ణయించుకున్నారు. ఆమె స్థితిని అర్థం చేసుకున్న ఆమె మేనమామ ఆమెను వెంట పెట్టుకుని ఆశ్రమానికి తీసుకుని వెళ్లారు. అక్కడ వంట మనిషి శాంతమ్మాళ్ వెళ్ళిపోతున్నట్లు తెలుసుకున్నారు. భగవాన్ సన్నిధిలో ఎవరో ఆమెను శాంతమ్మాళ్ వెళ్ళిపోవటానికి వీలుగా మీరు వంట పనిని చేపడతారా అని అడిగారు. భగవాన్ ఆమె వంక చూసినప్పుడు ఓహో ఇదా మీ ఎత్తు మీ మాయ అనుకున్నారు. ఆమె ఆనందించారు. ఆ వంట పని బాధ్యత సంపూర్ణమ్మాళ్ భుజాలపై పడింది. ఆ రోజు ఆమె వంట చేసి భగవాన్కు వడ్డన చేస్తున్నప్పుడు ఆలయంలో నాకు ఒకసారి భోజనం వండి పెడతారా అని అడిగిన బ్రాహ్మణ యువకుడు ఆయనేనని ఆమె గుర్తించింది. మొదటిసారి భోజనం వడ్డిస్తున్నప్పుడే ఆమె ఆధ్యాత్మిక అన్వేషణ మొదలైంది, అంతమైంది కూడా. తాను కేవలం ఒకానొక బ్రాహ్మణుడికి వడ్డించటము కాదు, సమస్త జీవకోటిలోనూ నెలకొనియున్న భగవంతునికి వడ్డన చేస్తున్నానని గుర్తించారు. ఆమె ఆశ్రమంలోనే ఉండిపోయి భగవానికి భోజనం తయారు చేయసాగారు. సంపూర్ణమ్మాళ్లకు వంట చేతనైనప్పటికీ భగవాన్ ఆమెకు వండటములోని మెళకువలను, స్వల్పమైన తేడాలను గుర్తించి రుచికరంగా భోజన పదార్థాలను ఎలా తయారు చెయ్యాలో నేర్పించారు. ఎన్నో రకాలుగా పప్పులతోనూ, ధాన్యముతోనూ, కూరగాయలతోనూ రుచికరమైన వంటకాలను ఎలా తయారు చెయ్యాలో ఆమెకు నేర్పారు. అంతేగాకుండా ఆ సమయంలో ఆయన కథలు చెబుతూ ఉండేవారు. ఆయన బాల్యానికి సంబంధించిన కథలతో ప్రారంభించి మెల్లగా వేదాంతం గురించి చెప్పి ఆత్మబోధతో ముగించేవారు. అత్యున్నతమైన సత్యం యొక్క స్థితి నేను అనే స్థితియే అని చెప్పారు. భగవాన్ సంపూర్ణమ్మాళ్లకు రుభు గీతను ఇచ్చి దాని ప్రత్యేకతను వివరించారు. ఇది ఒక్కటే కాదు భగవాన్ నేర్పినది. సంపూర్ణమ్మాళ్ ఇలా చెప్పారు, పని అంటే ఇతరుల పట్ల ప్రేమ కేవలం ఆయన సన్నిధి ద్వారానే, ఆయన అంటే మా దగ్గరలో ఉండటం ద్వారానే మేమందరము భగవంతుని సన్నిధానంలో ఉన్నామని, మేము చేసే పని అంతా భగవంతుని సేవయేనని మేము అర్థం చేసుకునేటట్లు చేసేవారు. ఆయన వంట పనిని మాకు వేదాంతమును, ఆధ్యాత్మికతను బోధించడానికి ఉపయోగించేవారు. ఉదాహరణకు భగవాన్ ఒకసారి కూరగాయలను ఉడికించేటప్పుడు మీరు వాటిపై మూతలు ఉంచాలి, అప్పుడే అవి తమ సువాసనను కోల్పోకుండా ఉండి తినుటకు యోగ్యంగా ఉంటవి. మనసు విషయం కూడా అంతే. మీ మనసుపై ఒక మూతను పెట్టి అంటే బాహ్యంలోనికి వెళ్లకుండా నెమ్మదిగా ఉడకనివ్వాలి. అప్పుడు మాత్రమే మానవుడు భగవంతుడు మృంగటానికి యోగ్యుడిగా తయారవుతాడు అని చెప్పారు. వండటమును గురించి భగవాన్ చెప్పే మెళకువలు, ఆయన రుచికరంగా వండటం నేర్పే విధానము చూచి కొత్తవారెవరైనా ఆయన భోజన ప్రియులని, సుష్టిగా భోంచేస్తారని పొరపాటుగా అభిప్రాయపడవచ్చును. దానికి వ్యతిరేకంగా భగవాన్ మమ్ములను భోజన పదార్థాలను స్వల్పంగానే వడ్డించనిచ్చేవారు. ఆయన తీపి, పులుపు, కారం పదార్థాలన్నింటినీ ఏకం చేసి రుచిని గురించి పట్టించుకోకుండా తినేసేవారు. అసలు భోజనం యొక్క రుచినే పట్టించుకోరా అన్నట్లు ఉండేవారు. మేము ఈ విషయాన్ని గురించి మాట్లాడినప్పుడు భిన్నత్వం చాలు, ఏకత్వాన్ని ఉండనివ్వండి అని చెప్పేవారు. మరొక సందర్భంలో ఎందుకు ఈ భేదాలు, అంతా భిన్నత్వంలోని ఏకత్వముగా ఉండవలెను కదా అని ప్రశ్నించారు. సంపూర్ణమ్మాళ్ ఒక ఆధ్యాత్మిక సాధకుడు శీఘ్రంగా, సులభంగా, ఏ ప్రయత్నమూ లేకుండా ఎలా పరిపక్వత చెందవచ్చును అనే దానికొక కిటుకును తెలిపారు. అది కేవలము గురువు అనుగ్రహము వలననే సాధ్యము.
అది హిందూ ఆధ్యాత్మిక గ్రంథాలలో వ్రాయబడి ఉన్నది. ఉన్నతమైనటువంటి ఆంతరిక ఆనందము కేవలము సద్గురువు అనుగ్రహము వల్లనే సాధ్యము. ఆయన అనుగ్రహం తప్పించుకోలేనిది. భగవాన్ కూడా కష్టపడి పనిచేసేవారు, శ్రద్ధగా చేసేవారు. వంటల్లో దినుసులను సరిగ్గా ఎంత పాళ్లలో వెయ్యాలో ఆయనకు తెలుసును. ఆయన ఎప్పుడూ సరిగ్గా పనిచేసేవారు. మమ్ములను అదే విధంగా చేయమనేవారు. మేము చేయవలసిందంతా ఆయన చెప్పినట్లు నడుచుకోవటమే. మేము ఆయనను తలుచుకుంటూ వంటకాలు చేసిన రోజున అవి చాలా రుచికరంగా ఉండేవి. అందుకని మా వంటకాలు రుచికరంగా ఉండటం కోసము మేము ముందుగా ఆయనను తలుచుకుని ఆ తరువాత కావలసిన పదార్థాలను వంటకంలో వేసేవారము. నెమ్మదిగా ఈ అలవాటును మిగిలిన పనులలోనికి కూడా విస్తరింపచేసుకున్నాము. అంటే అది ఎటువంటి చిన్నది ప్రాముఖ్యము లేని పని అయినా సరే దానిని ప్రారంభించే ముందు భగవానుని తలుచుకుని ప్రారంభించేవారము. అప్పుడు ఆ పని సక్రమంగా విజయవంతంగా పూర్తి అవటం గ్రహించాము. అందుకని భగవాన్ గురించి ఆలోచించటం మా జీవితంలో విడదీయరాని భాగమైపోయింది. మేము భగవాన్ పై మా దృష్టిని నిలపడం నేర్చుకున్నాము. మేమెప్పుడైనా సరే భయపడ్డా, ఆందోళనలో ఉన్నా, బాధలో ఉన్నా కేవలము ఆయనను తలుచుకుంటే చాలు. ఆయన హస్తం మాకు సహాయం చేయటం మాకు అనుభవమయ్యేది. నేను ఆశ్రమానికి రావటానికి, తిరిగి వెళ్ళటానికి అడవి మార్గం గుండా ఒంటరిగా రావలసి ఉండేది. ఆ మార్గం కొండ పాదంలో అంటే కొండను ఆనుకుని ఉండేది. కొన్నిసార్లు నాకు కొంచెం భయం వేసేది. నేను భయపడుతున్నానని భగవానుకు తెలిసినప్పుడు, మీరెందుకు భయపడతారు? నేను మీతో పాటు లేనా? అన్నారు. చిన్నస్వామి ఒకరోజు, మీరు ఒంటరిగా ఎందుకు వస్తున్నారు? మీకు భయం వెయ్యదా? అని అడిగారు. దానికి భగవాన్ ఈ విధంగా సమాధానమిచ్చారు. ఆమె ఒంటరిగా ఉన్నారా? నేను ఎల్లవేళలో ఆమెతో పాటు లేనా? అన్నారు. సంపూర్ణమ్మాళ అన్నట్లుగా మనము మన దృష్టిని భగవాన్ పై నిలిపితే ఆయన ఎల్లవేళలా మనతోనే ఉండి మనలను నడిపిస్తూ మనము పరిపక్వత చెందేటట్లు చేస్తారు. సంపూర్ణమ్మాళ్ గారు చెప్పిన 2 అందమైన జ్ఞాపకాలను ఇక్కడ వివరిస్తాను. ఒకసారి వైద్యులు భగవానుకు మజ్జిగ బదులుగా పెరుగు తీసుకోమని చెప్పారు. కానీ అందరికీ సరిపడా పెరుగు లేదు. భగవాన్ తనకు ప్రత్యేకంగా ఏమైనా పెడితే తినరు. ఒకరోజు భగవాన్కు మజ్జిగ వడ్డిస్తున్న సుబ్బలక్ష్మి అమ్మాళ్ ఏదో ఒక పని చేసి తాను చాలా తెలివిగల పని చేశాననుకున్నారు. ఆమె మజ్జిగ బకెట్టులో రహస్యంగా ఒక గరిట నిండా పెరుగు నుంచి అది భగవాన్కు వడ్డించారు. భగవాన్ ఆమె వైపు తేరిపార చూసి, సుబ్బలక్ష్మి, మీరు ఏం చేశారో తెలుసా? మీరు నాకు విషాన్ని వడ్డించారు. నాకు భక్తులకు మధ్య ఏ విధమైన వ్యత్యాసాన్నైనా సరే చూపించడం విషంతో సమానం. సుబ్బలక్ష్మి అమ్మాళ్ ఎంతగా బాధపడ్డారనంటే ఆమె 3 రోజుల పాటు జ్వరంతో బాధపడ్డారు. శాంతమ్మాళ్ భగవాన్ వద్దకు వెళ్లి, భగవాన్, మీరు సుబ్బలక్ష్మి అమ్మాళ్ పట్ల కోపంతో ఉన్నారు. పాపం ఆవిడ తీవ్ర జ్వరంతో బాధపడుతున్నారు. దయచేసి మీరామెను క్షమిస్తారా అని అడిగారు. భగవాన్ నవ్వుతూ, నేను ఆమె పట్ల కోపగించుకున్నానా? ఆమె ప్రవర్తన పట్ల కోపగించుకున్నాను గాని అన్నారు. వెంటనే ఆమె జ్వరం తగ్గిపోయింది. 2వ సంఘటన కూడా అపూర్వమైనదే. సంపూర్ణమ్మాళ్ ఇలా చెప్పారు. ఒకసారి నేను కొందరు స్నేహితులతో కలిసి కాశీయాత్రకు వెళ్ళటానికి భగవాన్ అనుమతి కోరాను. భగవాన్ ఎగతాళిగా అడిగారు, మీరు కాశీలో అరుణాచలములో లేనిది ఏమి ఉంటుందని భావిస్తున్నారు అని అడిగారు. కాశీ విశ్వేశ్వరుడు ఇక్కడే ఉన్నారు. ఆయన ఇక్కడే నీ దగ్గరే ఉంటే ఆయన్ని వెతుక్కుంటూ నువ్వు ఎక్కడికో వెళ్ళుట ఎందులకు? ఆయన తనను తాను ఉద్దేశించే ఆయన ఇక్కడే మీతోనే ఉంటే ఆయనను వెతుకుతూ వెళ్ళటం ఎందుకు అన్నారు. భగవాన్ అనుమతి ఇవ్వలేదు కనుక నేను యాత్ర ప్రసక్తిని వదిలివేశాను. కానీ సద్గురువు యొక్క కరుణను చూడు.
మర్నాడు ఉదయాన్నే భగవాన్ నాతో ఇలా అన్నారు, సంపూర్ణమ్మాళ్, నాకు రాత్రి ఒక కల వచ్చింది. నువ్వు కాశీలో విశ్వనాథుని ఆలయంలో పూజ చేస్తున్నట్లు. నాకు ఆశ్చర్యం, అది కలేనా అని. ఆయన నన్ను తీసుకుని వెళ్ళి ఆలయంలో పూజ చేసుకునే అవకాశం ఇచ్చి తిరిగి వెనుకకు తీసుకుని వచ్చారా అని నేను అనుకున్నాను అన్నారు సంపూర్ణమ్మాళ్. భగవాన్ సంపూర్ణమ్మాళ్ పట్ల చాలా కరుణతో ఉండేవారు. ఆమె చుట్టూ ఉండేవారు కేవలం ఆమెలోని దోషాలనే చూసేవారు. కానీ భగవాన్ వాటిని పట్టించుకోకుండా ఆమె పట్ల ఏకాగ్రమైన శ్రద్ధతో ఆమెను ఆ లోపభూయిష్టమైన లౌకిక స్థితి నుండి లోపరహితమైన పరిపూర్ణమైన ఆధ్యాత్మిక స్థితికి లేవనెత్తారు. సంపూర్ణమ్మాళ్ భగవాన్ ఆరాధన రోజున ఆశ్రమంలో చనిపోయారు. ఆమె శరీరాన్ని శ్మశానానికి మోసుకుని వెళ్లి ఆమె చితికి నిప్పంటించే భాగ్యము నాకు దక్కింది. భగవాన్ నాకిచ్చిన మరొక ఆశీర్వాదమిది. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय. सद्गुरु श्री साईनाथ निसरत बाबूजी की जय.